హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణతి క్రియేట్స్. ఈరోజు నేను 8 డిఫరెంట్ ఫౌండేషన్స్ని రివ్యూ చేయబోతున్నాను. ఇఫ్ మీలో ఎవరైనా మ్యాక్ NC40 అయితే మీరు నా షేర్ ట్వైన్. సో ఈ 8 ఫౌండేషన్స్లో మీకు మీ షేర్ కూడా తెలుస్తుంది. ఇఫ్ యూ వాంట్ ఫైండ్ యువర్ బెస్ట్ ఫౌండేషన్, ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క షేడ్ స్వాచ్ చేసి చూపిస్తాను. నా దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ టు హై ఎండ్ ఫౌండేషన్స్ ఉన్నాయి. అందులో 3 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫౌండేషన్స్ అండ్ మిగతావి మిడ్ టు హై ఎండ్ ఫౌండేషన్స్. అవన్నీ మనం ఇప్పుడు రివ్యూ చేద్దాం. ఫస్ట్ ఫౌండేషన్ వచ్చేసి మెబ్లిన్ న్యూయార్క్ ఫిట్ మీ మ్యాట్ ప్లస్ పోర్లెస్ ఫౌండేషన్ ఇన్ ద షేడ్ 228. ఈ ఫౌండేషన్ నార్మల్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. దీని స్టే వచ్చేసి 6 to 8 hours. ఒకవేళ హ్యూమిడిటీ చాలా ఉంటే మాత్రం ఇది తొందరగా డిసప్పాయింట్ అవుతుంది. ఇది మీకు న్యాచురల్ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది మీకు డైలీ వేర్ ఆఫీస్కి కూడా చాలా బెస్ట్ ఆప్షన్. If you want to go with this, you can. And I'll show you the shade. Maybelline Fit Me 228 shade. సెకండ్ ఫౌండేషన్ వచ్చేసి L'Oreal Infallible ఫౌండేషన్. ఇది చూసి మీకు అర్థమై ఉంటుంది నేను ఎంత వాడాను. నేమ్ కూడా వానిష్ అయిపోయింది. ఈ ఫౌండేషన్ ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి పనిచేస్తుంది. ఇది మీడియం టు ఫుల్ కవరేజ్ ఫౌండేషన్. ఇది కొంచెం డ్యూయీ ఫినిష్ ఇస్తుంది. స్టే కూడా చాలా లాంగ్ ఉంటుంది. యాక్చువల్ గా నా ఎంగేజ్మెంట్ రోజు నేను ఒక 8 hours వరకు వేర్ చేసిన, కానీ ఏ క్రాక్స్ కూడా లేకుండా చాలా బాగా ఉంది. దీని షేడ్ వచ్చేసి శాండ్. మన థర్డ్ ఫౌండేషన్ వచ్చేసి కలర్ బార్ 24 hours వెయిట్లెస్ ఫౌండేషన్. దీని షేడ్ వచ్చేసి FC 6.2. ఇది నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మంచి సాటిన్ ఫినిష్ ఇస్తుంది, బట్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ ఫౌండేషన్ యూజ్ చేసినా. దీని స్టే కూడా ఒక 8 hours ఉంటుంది. అప్పుడప్పుడు ఇది స్టిక్కీ ఇంకా టాల్కీ అపియరెన్స్ ఇస్తుంది. దీని షేడ్ వచ్చేసి FC 6.2. ఫోర్త్ ఫౌండేషన్ హ్యూడా బ్యూటీ ఫాక్స్ ఫిల్టర్ ల్యూమినస్ మ్యాట్ ఫౌండేషన్. ఇది నేను 15 ml ట్యూబ్ తీసుకున్నాను. ఈ షేడ్ వచ్చేసి 310G. ఇది నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలా మంచి స్టే ఉంటుంది. రేడియంట్ ఫినిష్ వస్తుంది. మోస్ట్లీ అందరు మేకప్ ఆర్టిస్ట్ ఫేవరెట్ ఫౌండేషన్ ఇదే. ఫుల్ కవరేజ్ ఇస్తుంది. మీ లాంగ్ ఈవెంట్స్కి ఇది మస్ట్ హ్యావ్. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. దీని షేడ్ వచ్చేసి 310G. ఫిఫ్త్ ఫౌండేషన్ వచ్చేసి బాబీ బ్రౌన్ వెయిట్లెస్ స్కిన్ ఫౌండేషన్. కూడా నేను 15 ml తీసుకున్నాను. ఇది వచ్చేసి షేడ్ హనీ. ఇది న్యాచురల్ టు డ్రై స్కిన్ కి చాలా బాగుంటుంది. లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్. ఫినిష్ వచ్చేసి న్యాచురల్ గ్లోయీ అండ్ స్కిన్ లైక్ ఫినిష్ ఉంటుంది. కవరేజ్ వచ్చేసి లైట్ టు మీడియం. ఇఫ్ మీరు డైలీ బేసిస్లో ఆఫీస్ ఆర్ కాలేజ్కి యూజ్ చేయాలనుకుంటే దిస్ ఈస్ అనదర్ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. బాబీ బ్రౌన్ ఇన్ ద షేడ్ హనీ. సిక్స్త్ ఫౌండేషన్ వచ్చేసి మ్యాక్స్ స్టూడియో ఫిక్స్ ఇన్ ద షేడ్ NC40. దీని గురించి అయితే మోస్ట్లీ అందరికి తెలిసి ఉంటుంది. నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మీడియం టు ఫుల్ కవరేజ్ ఇస్తుంది. స్టే కూడా ఒక 8 to 10 hours ఉంటుంది. దీంట్లో బెస్ట్ ఏంటి అంటే చాలా షేడ్స్ ఉంటాయి. సో ఎవరెవరికైతే స్కిన్ షేడ్స్ దొరకవో దే కెన్ ట్రై షేడ్స్ ఇన్ మ్యాక్ NC40. సెవెంత్ ఫౌండేషన్ వచ్చేసి Too Faced Born This Way ఫౌండేషన్ ఇన్ ది షేడ్ వామ్ బీచ్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫౌండేషన్స్. ఇది వచ్చేసి అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. మంచి రేడియంట్ న్యాచురల్ గ్లో ఫినిష్ ఇస్తుంది. మీడియం టు హై కవరేజ్ ఇస్తుంది. ఈజీ బ్లెండింగ్. మోస్ట్లీ నేను యూజ్ చేసే ఫౌండేషన్ ఇదే. టూ ఫేస్డ్ ఇన్ ద షేడ్ వామ్ బీచ్. అండ్ ద లాస్ట్ 8th ఫౌండేషన్ వచ్చేసి Estee Lauder డబుల్ వేర్ ఫౌండేషన్ ఇన్ ద షేడ్ క్యాష్యూ. ఈ ఫౌండేషన్ వచ్చేసి నార్మల్ టు ఆయిలీ అందరికి బాగా పనిచేస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం ఇది స్కిప్ చేయొచ్చు. ఇది మంచి ఫుల్ కవరేజ్ ఫౌండేషన్. స్టే కూడా లైక్ 12 hours 16 hours అట్లా కూడా మీరు ఒక పెద్ద ఈవెంట్ ఉంటే మాత్రం ఇది దాని వర్క్ పర్ఫెక్ట్గా చేస్తుంది. మ్యాట్ లుక్ ప్రిఫర్ చేస్తాం, ఇది మీ ఫస్ట్ చాయిస్గా పెట్టుకోవచ్చు. Estee Lauder డబుల్ వేర్ ఇన్ ద షేడ్ క్యాష్యూ. ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.